నిరంతరం చిన్ని ధ్యాసలో ఉండే మహికి ఒక పెద్ద శుభవార్త ఎదురైందనమాట. చిన్ని ఆచూకీ తెలుసుకునే అవకాశం దొరికింది. ఒక్కసారిగా మహి సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. వర్షం పడుతున్నప్పుడు రెయిన్బో చూసిన మహి ఆ రెయిన్బోని చూడగానే చిన్నీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వర్షం వస్తే ఇక చాలు, రెయిన్బో వచ్చింది అంటే మేము ఫొటోస్ తీసుకునే వాళ్ళము, ఆ సెల్ఫీ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అని తన ఫ్రెండ్కి అయితే చూపిస్తూ ఉంటాడు. అవునరా, ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోలేదురా మహి, ఎంత ఇష్టం రా నీకు చిన్ని అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తాడు. అదే టైంలో చిన్ని ఆ పాపకి హెల్ప్ చేసి ఇక ఆ పాపకి అందరూ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగా వస్తూ ఉంటే అప్పుడు వర్షం పడ్డము, ఆ వర్షంలో రెయిన్బో చూడడము, ఒక్కసారిగా మహిని గుర్తు చేసుకోవడము, లోహిత చంద్ అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ సెల్ఫీ తీసుకుందాము, చిన్నప్పుడు మహి మేము ఇద్దరం తీసుకునే వాళ్ళము, ఈసారి మహి కానీ కనిపిస్తే ఈ ఫొటోస్ నేను చూపిస్తాను అన్నట్టుగా మా చిన్ని తీసుకుంటుంది. అలాగే మహి కూడా ఆ రెయిన్బోని సెల్ఫీ తీసుకుంటారనమాట. ఈ రెయిన్బోలో సెల్ఫీలు ఏమో కానీ ఒకరు సెల్ఫీ తీసుకుంటే ఒకరి ఫేస్ కనిపిస్తున్నట్టు చూపిస్తారు. అంత వాళ్ళిద్దరి మధ్యన ఆ బాండింగ్ అంతగా క్రియేట్ చేసినట్టు చూపిస్తారు అనమాట. ఒకవైపు చిన్ని సెల్ఫీ తీసుకుంటుంటే ఆ సెల్ఫీలో మహి కనపడుతున్నట్టుగా. మొత్తానికైతే ఈ క్రియేటివిటీ బాగుంది, కానీ స్టోరీలో ఈ మార్పే అంతగా నచ్చడం లేదు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ పర్లేదు, ఇద్దరు యాక్టింగ్ కూడా బాగాలేదు, కానీ మనం కనెక్ట్ అయింది బాలరాజు, చిన్ని, కావేరి క్యారెక్టర్స్కి కదా. వాళ్ళుంటే బాగుండేదేమో అన్నట్టు చూస్తున్న ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ స్టోరీ కూడా బాగానే ఉంది. మరి చిన్ని మహిళలు ఎప్పుడు కలుసుకుంటారు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.